అన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ముందుగా నవీన్ గారు మీకు ప్యానెల్లో ఉన్న కోటేశ్వరరావు గారికి అలాగే వంశీ గారికి వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు ఆయన ప్రమాణాలు అంటే వీళ్ళు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అసలు హిందూ టెంపుల్స్ మీద దేవుళ్ళ మీదే గౌరవం లేదు. ఎక్కడైతే ఆయన ప్రమాణం చేశాడో దుర్గమ్మ అమ్మవారి టెంపుల్లో మూడు సింహాలు వెండి సింహాలు మాయమైతే మూడే కదా మాయమైంది, అది ఎంత ఉంటది, 10 లక్షలు 15 లక్షలు ఉంటది అని చెప్పి కొడాలి నాని గారు మాట్లాడిన పరిస్థితి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ హిందూ దేవాలయాల మీద హిందూ దేవతల మీద వాళ్ళ స్టాండ్ ఏందో క్లియర్ గానే గతంలో తెలిసింది. దేవుడు అంటే నమ్మకం లేదు, భక్తి లేదు, గౌరవం లేదు, అలాంటి వాళ్ళు వెళ్ళి ప్రమాణం చేశారంటే దానికి ఒక ప్రామాణికం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. జోగి రమేష్ గారి పేరు ఆయనది అద్దెపల్లి సోదరులు చెప్పడానికి కారణం వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి చెప్తారు. వాంగ్మూలం అనేది ఊరికే ఆషామాషిగా ఏదో తమాషకి ఇచ్చేది కాదు కదా. సర్టెన్ అన్ని అన్ని రకాలుగా విచారణ జరిగితేనే తర్వాత వాంగ్మూలం అనేది వాళ్ళు వాళ్ళు క్లియర్గా ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం, వాళ్ళు ఒక విషయం అనేది చెప్పడం, అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, దీని వెనక ఈ దందా వెనక వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్న టైంలోనే ఈ నకిలీ మద్యం తయారీ ఉంది అని చెప్పి గతంలో కూడా చాలా మంది నాయకులు దీని వెనుకున్నారని గతంలో రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్ గానే అంటే రూమర్స్ నిజాలో తెలియదు కాబట్టి గతంలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి అది నిజ నిజాలు తేల్చే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోలేదు, ఎవరు కేసులు పెట్టలేదు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి. హ్మ్. కానీ అదే దందాని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మారిన కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఇక్కడ ఏదో చేద్దాము, నకిలీ మద్యం తయారు చేసి ఇప్పుడు కూడా అలాగే చేద్దాము, ఇలా అలాగే దందా కొనసాగిద్దామని ప్రయత్నం చేసింది అయితే ఏదైతే ప్రయత్నం చేశారో వాళ్ళు చెప్పడం అయితే ప్రయత్నం చేయడానికి కూడా అవకాశం లేదు. కానీ ఇది ఒక పగడ్బందీగా ఒక పెద్ద స్కామ్. ఇప్పుడు లిక్కర్ కేసు నడుస్తుందండి. లిక్కర్ గతంలో చీప్ లిక్కర్ ఎలాగా చేశారు, దానిలో ఎంత కుంభకోణం జరిగింది, 3,000 కోట్ల కుంభకోణం జరిగిందని ఎంతో మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎంపీతో సహా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి అన్నట్టు మేము మద్యం మంచిదే ఇచ్చాము, ఇక్కడే ఈ గవర్నమెంట్ లోనే కల్తీ జరుగుతుంది అనేది ఏదైతే ఒక గుడ్డగాల్చి నెత్తి మీద వేయాలి, ఒక మరక వేయాలని చేసిన ఒక ప్లాన్డ్ గా జరిగిన ఒక విషయం లాగా అనిపిస్తే తప్పితే ఇది వాళ్ళు కల్తీ మద్యము తయారు చేసి జనాల్లోకి వెళ్ళి జనాల్లోకి అమ్మకానికి వెళ్ళి జనాలు తీసుకునే పరిస్థితి అయితే లేదు. ఇది ఒక ప్లాన్డ్ గా జోగి రమేష్ గారే క్లియర్ గా తయారు చేయండి, ఇంత మాల్ పెట్టండి, మనం కరెక్ట్ గా అదే టయానికి పోలీసులు పంపిస్తాం, ఇది ఒక విషయం చేద్దాం, దీన్ని గవర్నమెంట్ మీద బురద వేద్దాం, బురద వేయడానికే ప్లాన్ చేసినట్టుగా ఆయన్ని అక్కడ నుంచి ఆఫ్రికాకు పంపించి అక్కడ మద్యం తయారీ విధానం ఎలా ఉంటది ఏంటి అని దాని మీద ట్రైనింగ్లు ఇప్పించి గతంలోను మళ్ళీ ఇప్పుడు ఇప్పించి మరి ఇది ఒక ప్రీ ప్లాన్డ్ గా అక్కడే మద్యం ఉందని మరి వాళ్ళకి తప్ప తయారు చేసిన వాళ్ళకి తప్ప ఎవరికి తెలుస్తుంది? పోలీసులు ఎలాగా వాళ్ళకి పోలీసులకు సమాచారం కూడా వీళ్ళే లీక్ చేసి వచ్చి రైడ్ చేసేలాగా చేసి కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి చేసిన కుట్రగా ఇది పరిగణించాలి. అలాంటి పరిస్థితులు ఏదో బురదేద్దామని ప్రయత్నం చేస్తే తీగలాగితే చాలా క్లియర్‌గా టొంకంత కనిపిస్తా ఉంది కదిలినట్టు. కదా! 2022 నుంచే ఈ దందా ఆ కొనసాగిస్తున్నామంటూ అక్కడ వారిచ్చిన వాంగ్మూలంలో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాగే జోగి రమేష్ వ్యవహారానికి సంబంధించి కూడా చాలా క్లియర్‌గా అన్నీ వివరించారనేది కనిపిస్తా ఉంది కదా! గతంలో దందా కొనసాగినా ఎవరు రైడ్లు చేయలేదు కదా. రైడ్లు చేసే అవసరం ఏముంది? వాళ్ళే అమ్ముకునే వాళ్ళు, వాళ్ళే అంటే పోలీసులు వాళ్ళ కంట్రోల్లో పనిచేసే వాళ్ళు ఎట్లాంటి జరుగుతుందని బయటకు వెలుగులోకి వచ్చాయి. కానీ కూటమి ప్రభుత్వం కరెక్ట్ గా పనిచేస్తుంది కాబట్టి పోలీసులు రైడ్ చేయగలిగారు. వీళ్ళు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎట్లయినా రాని, వాళ్ళ పలానా చోట ఒక కల్తీ మద్యం జరుగుతుంది అని ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెళ్ళారు. ములకల చెరువు దగ్గర ప్రాంతాల్లో ఎక్కడైతే తయారీ జరుగుతుందో దాని మీద దాడులు జరిగాయి. ఆ, చేశారు, పట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ కూటమి గనక వాళ్ళు ఆరోపిస్తున్నట్టు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నకిలీ మద్యం తయారు చేసినట్టు ఇప్పుడు కూటమి కూడా అలాంటి పాత్ర ఉంటే ఎందుకు రైడ్ చేసి వెలుగులోకి తెస్తారు? దాన్ని సైలెంట్ గా బయటికి రాకుండా చేస్తారు కదా, మేనేజ్ చేస్తారు కదా. మరి అలా ఎందుకు జరగలేదు? ఒక చిన్న లాజిక్ అనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కదా. ఇక్కడ హ్మ్. బయట వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళ మీదే
రిస్క్ పెట్టుకోరు కదా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం. కానీ ఇలాగ జరిగిందంటే న్యాయంగా ఉంది కాబట్టి, ఇక్కడ ఇలాంటి వాటికి చోటు లేదు కాబట్టి, కల్తీలు, నకిలీలు ఇలాంటివి జరగవు కాబట్టి స్ట్రిక్ట్‌గా పోలీసు వ్యవస్థ కూడా పనిచేసింది. వాళ్ళు రైడ్ చేశారు, పట్టుకున్నారు, వెలుగులో తీసుకొచ్చారు, దాని మీద విచారణ ఏశారు, సిట్ ఏశారు. ఇలాంటి మున్ముందు ఎవరైనా అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో నుంచి లాస్ట్ మినిట్‌లో వచ్చి టీడీపీలో జాయిన్ అయిన కొంతమంది గాని, అలాంటి నాయకులది ఏమన్నా ప్రమేయం ఉందా గాని ఆ దిశగా కూడా విచారణలు జరిగాయి. అన్ని అసలు సరే, వ్యక్తిని ఏదైనా పట్టుకోవడం ఒక జరిగింది. విషయాన్ని చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారు. అంటే ఎవరున్నా, అవును. ఎంతటి వ్యక్తులున్నా, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులున్నా సరే చర్యలు తీసుకుంటామని చెప్పినట్లుగానే తీసుకుంటా ఉన్నారు. అది క్లియర్‌గా పార్టీలకు అర్థమవుతా ఉంది. అతీతంగా జరుగుతది ఇది. ఖచ్చితంగా ఇది చిన్న విషయం అయితే కాదు. ఇట్లా ఏదైతే గవర్నమెంట్ మీద బురదేయడానికే చేశారా? లేదా గతం నుంచి ఇప్పుడు మళ్ళీ అమ్మడానికి ప్రయత్నం చేశారా? దాని వెనక కారణాలు ఏవైనా అయ్యుండొచ్చు. కానీ ఇలాంటి విషయాలు అడల్ట్రేషన్ వీటిని గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ సహించేది లేదు. దానికి అలాంటి పనులు ఎవరైనా చేయాలన్నా కూడా వాళ్ళ అలాంటి సాహసం చేయకుండా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి కూడా అందుకే సిట్టు వేశారు. విచారణ జరుపుతారు. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళని తగిన చర్యలు తీసుకుంటదండి. యాహ్! జోగి రమేష్ గారి పాత్ర ఉందని చెప్పి క్లియర్ గా వాళ్ళు ఎవరైతే నిందితులు ఏవని ఏటు ఉన్నారో వాళ్ళు క్లియర్ గా ఆరోపిస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్న దాన్ని విచారణ చేయాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థకు కూడా ఉంది. వాళ్ళు చెప్పే కోణంలో కూడా మరి వదిలిపెట్టడానికి కుదరదు కదా, ఏదో అపోహలు కావాలని చెప్పిస్తున్నారు అనడానికి లేదు. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పట్టుబడ్డారో మా వెనక పలానా వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళని ఖచ్చితంగా తీసుకురావాల్సిందే, విచారణ చేయాల్సిందే. ఇందులో ఏదో కక్షపూరితాలు, ఆయన ఏదో గతంలో చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళారనో లేకపోతే ఇంకేదో ఏదో కక్ష పెట్టుకొని చేశారని కాదు. ఇక్కడ ఒక విషయం జరిగింది. ఒక కల్తీ మద్యం తయారీ అనేది ఒకటి జరిగింది. ఒక పెద్ద విషయం. దాని వెనక ఉన్న ఎవరైతే ప్రధాన వ్యక్తులు ఆరోపిస్తున్నారు కాబట్టి ఆరోపణ దిశగా విచారణ చేయాల్సిన బాధ్యత సిట్టుకుంది. అంతేగాని జోగి రమేష్ గారిని ఏదో పర్సనల్ గా టార్గెట్ చేయాలనో లేకపోతే ఆయన మీద కక్షపూరితంగా చేయాలని కాదు. అక్కడ ఆరోపణలు వచ్చాయి, ఆయన పాత్ర ఉందని ఉంది. ఆ దిశగా ఆయన పాత్ర లేకపోతే బయటకు వస్తాడు. ఏదో కడిగిన ముత్యం లాగానో లేకపోతే మెరిసే వజ్రం లాగానో బయటకు వస్తాడు. యాహ్! లేదు ఏదైనా ఉంది ఇక్కడ అంటే జనార్దన్ రావు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడ ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఆ దిశగా ఖచ్చితంగా విచారణ జరుగుతది అనేది మనకు కనిపిస్తా ఉంది. అదే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 2 ఫోన్లు చూపిస్తే ఆయన ఫోన్లు నా దగ్గర ఉన్నాయని చెప్పారు. అదే అది ఎంత సిల్లీగా ఉందంటే ఇలా